నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య
ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీభూ సతులతో శ్రీ వెంకటాచలంలో నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా తన భక్తులను అనుగ్రహించేటటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా శ్రీ వైఖానస కైంకర్య పనులు ఈ కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ప్రప్రథమంగా శ్రీవారికి, అమ్మవార్లకు, స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని అంటే భక్తుల యొక్క గోత్రనామాలను స్వామివారికి తెలియజేశారు. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్తం సూక్ష్మాంగం భోగ సాధనం. స్థూల శరీరం లోపల నుండి కష్ట సుఖాది ద్వంద్వాలను అనుభవించేది సూక్ష్మ శరీరమే. కనుక 17 మూలతత్వాల సంయోగమే ఇది. దీంట్లో ప్రధానమైనది మనస్సు కదా. చేసే పనిని బట్టి మనస్సు అహంకారం, చిత్తం, బుద్ధి అని వ్యవహరించబడుతూ ఉంటుంది. పునర్జన్మలు కలిగేది ఈ సూక్ష్మ శరీరానికే. స్థూల శరీరం నాశనమైన పిదప కర్మానుగుణ్యంగా సూక్ష్మ శరీరం తిరిగి జన్మ ఎత్తుతూ ఉంటుంది. జ్ఞాననిష్ట కలిగేటటువంటి వరకు సంసార బాధ తప్పదు. కనుక పంచీకృతమైనటువంటి ఈ శరీరానికి ఈ యొక్క దేహేంద్రియ మనోబుద్ధులను తర్వాత ఆచరించేటటువంటి విధి విధానాలన్నీ కూడా వైదిక సంస్కారాలతో కూడి ఉండడం విశేషంగా మనం భావించాలి. కావున ఈ జన్మ మానవ జన్మ దేనికి విచ్చేసి ఉన్నది? ఈ మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటి? మానవ జన్మ భగవంతుని యొక్క అంశగా మనం భావించినట్లయితే చేసేటటువంటి ప్రతి కైంకర్యాలు కూడా భగవత అనుగ్రహం చేత భాగవతోత్తముల యొక్క సరళిలోకి కలిపేటటువంటి విధి విధానాలతో మన జన్మ ఆవిష్కృతమవుతూ ఉంటుంది. కనుక మన జన్మకు మనమే కారణమని భావించినప్పుడు దానిని శాసించేటటువంటి కర్మ, ఆ కర్మకు అనుకూలంగా ఉన్నటువంటి మనస్సు కూడా విశ్వక్షేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్వరూర్దేషు అభోబృహ్ణన్ ప్రతిపాదిష్యే గుణామృతాగం సుచరగం శర్మ యదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పుతా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యాం యద్దమాం తాం త్రిసా పుతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వై ఆపోపాదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపం ద్వాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిషాపో జగుషాప సత్యమాప సర్వాదేవతాపో బుర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగా శేథనావాహయామి యథేషంబరణే సహస్రం జ్ఞాపాడవిదా పుత్ర తేభ్యానంద్ర సతాది విష్ణుర్ష్వే దేవాముంచంతమత సుస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్షాం భద్రమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి ఏతే ప్లతస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధదోపదీపాలంకారార్థాః ఇమేక్షా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుమాతోద్ధం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాంసకర్మణాన్ని నిర్జ్ఞాన్ ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసమన్వితం యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాం కమర్చయేత్ ఆగ్నేయోస్మాద్దామేత్వాశ్వేదాత్వం మేతోత్సంభోహం వైరాజంతేషు తన్నిధత్తాం ప్రేక్షాం దిశా విధానామనాది యామే స్థాన్ దాతోం భూ పద్మాకరణే సక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్వత్నీం సూత్రతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్వత్నీస్య సక్సేనస్యేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమగ్నిం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్గర్మణ తస్మాన్యానుభాసిత కర్మణాన్ విజ్ఞాంతి ఆరంభే కర్మణాన్ పుష్టి విజ్ఞానాన్ ప్రసమాప్యజా కుర్యాత్ సుర్వారస
विश्वक्सेन स पूजनं भगवद्भिरङ्नाथः पुण्यपुण्यहं वाचयिष्ये। ओम वाच्यतां सपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतमस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिशाम्यन्तघोरान् शाम्यन्तभावान् शाम्यन्त्वायतेः शुभान् वर्धन्तां वर्धन्तां शवानि शाम्यन्तघोरान् शाम्यन्तभावान् शाम्यन्त्वायतेः शुभान् वर्धन्तां वर्धन्तां शवानि शाम्यन्तघोरान् शाम्यन्तभावान् शाम्यन्त्वायतेः शुभान् वर्धन्तां वर्धन्तां शवानि। ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामि इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्य वागुंसरे त्रीणिपदाचक्रमे विष्णुर्गोपादाभ्यः अधो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि वसुदेतो आवृतानि वसुसि इन्द्रस्य सखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन् सूर्यः दिव्यपचक्षणादं तद्विप्रासो वन्यवो जार्ध्रुवागं दशविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रगंसते द्रविणोदा वीरवदेषण्णो द्रविणोधारास्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्वेदावविषम् यदा वै सूर्यवदेति नक्षत्रन्नेति अवतत्सूर्यो गच्छेत् यत्तधन्यं पश्येत् तावत् यत्कार्ये स्यात् पुण्याः यवगुरुते। ओम भूः अतिप्रोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवमागं सण्डिलपरिवेशनाश्रोत्तन्द्रविषयतत्तं शान्तत्तं सपुण्यावाचर्मणि पुण्यां ब्रन्तः ब्रन्त पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां ब्रन्तः ब्रन्त पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां ब्रन्तः ब्रन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरेन्द्रोऽध्यस्वासनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वर्ष्णेमि स्वस्तिना बृहस्पतिर्ददातु। ओम भूः अतिप्रोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तन्द्रविषयतत्तं शान्तत्तं सपुण्यावाचर्मणि स्वस्तिं ब्रन्तः ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रन्तः ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रन्तः ब्रन्तु कर्मणे स्वस्ति विद्यास्वाव्येनं स्वां सद्यां तरन्देवं तरधैर्नोऽस्तु अनुराधान् हविषावध्यन्तः शतञ्जीवं सदस्वीराः। ओम भूवतिपुरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तन्द्रविषयतत्तं शान्तत्वं सपुण्यावाचर्मणि वृद्धिं ब्रन्तः ब्रन्तु कर्मददां वृद्धिं ब्रन्तः ब्रन्तु कर्मददां वृद्धिं ब्रन्तः ब्रन्तु कर्मददां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः। आपोहिष्ठामयभोस्थानं ऊर्जेदादनां महेरणाय चक्ष्ये योपस्वतमार्दस्तस्य भाजयतेनावस्तीर्यमात्रः तस्मारङ्गमापो शिक्ष्याय जन्मधा आपो जनेधा जनः हिरण्यवर्णाश्च पावकायाश्च जातः कस्य भोजात् सुन्दरः अग्निया गर्भं दद्रे विरूपास्तानः प्रसग्स्याना भवन्तु पवमानस्तोर्जनः पवित्रेण विचर्षिणिः यः पोता सपनात्मा पठन्तमा देवजनाः पठन्तमनवोधिया पठन्ति विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं शतोद्यामुगं हिरण्मयं येन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीच्याः यमो राजा प्रवणाभिः पुनातमा जातवेदामूर्जयन्त्वाप्नातु तच्छंयोरावृणीमहे गातें यज्ञाय गातें यज्ञपदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातभेषजं शन्नो अस्तद्विपदे शञ्चतुष्पदे। ओम शांति शांति शांतिः। प्राच्याहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजां दशमाशाः दरा मार्जयन्तां प्रतीच्यान्ति शीघ्रः पशवः मार्जयन्तां दीच्यां दिशा भवोषधयो वनस्पतयः मार्जयन्तां ऊर्ध्वायां यज्ञः संवत्सरो यज्ञमधर्मार्जयन्ताम् अथो धराधरेर्नागेभ्यो मार्जयन्ताम् वास्तवस्पदे प्रजानि यस्वान् स्वावेश्वानमेव भवानः यत्ते महे प्रदन्नो शस्वस्ने तत्पदेशन्तुष्पदे वास्तवस्पदे शग्मया संसदा ते रक्षक्षीमयि शरण्या गातमत्याः आवक्ष्यमुदयोगे वरुणो यूयं पातस्तस्य विस्तदानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्या विषन्ने सखा सेवयजनः अनुनीयान्महतोमहीयानात्माघ्वाजानि तोस्यन्तो तमः कृतं वसति वेदशोको धातुप्रसादान् महिमानमीशं वर्णान्मय सक्सेनान्मा पुनः पाद्याजं सर्पयामि वर्णान्मय सक्सेनादा वासा गुडाभारं निवेदयन् ताम्बूलं सर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆరాధనతో ఆవాహన చేసి
కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వర్తిస్తారు అర్చక స్వాముల వారు. ఈ కళ్యాణం లోక కళ్యాణకారకం కావున నిత్య నూతనోత్సాహ కళ్యాణ వేడుకగా జగత్ ప్రసిద్ధి చెందినది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. కనుక విశ్వక్షేణ ఆరాధనానంతరం పుణ్యాహం ఇది శుద్ధి కోసం, వృద్ధి కోసం, శాంతి కోసం, అభ్యుదయం కోసం చేసేటటువంటి కార్యక్రమం అన్నమాట. పుణ్యాహం అనంతరం కన్యావరణం, మంచి లక్షణాలున్న కన్యను నిర్ణయించుకోవడం కన్యావరణం. తనకు తగిన కన్యను ఎంపిక చేయవలసిందిగా వరుడు కోరడం, వరుని కోరిక ప్రకారం గృహస్థులు సరేననడం కన్యావరణంలోని భాగం. స్వామి సంకల్పం తెలుసుకున్నటువంటి అర్చకులు ఈ యొక్క సంకల్పంలో ఉన్నటువంటి అమ్మవార్ల తత్వాన్ని వివరించి చెప్పడం అర్చక స్వాముల వారి యొక్క విధి విధానాల్లో ఒక భాగం. కనుక కనిపిస్తూ ఉన్నటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి స్వామివారు వైకుంఠంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు విష్ణుమూర్తి తత్వంగా మనకు గోచరిస్తూ ఉన్నారు. తిరుమల దివ్య క్షేత్రంలో వెంకటరమణుని కళ్యాణ మండపంలో స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమం, సకల వస్తు ద్రవ్యములను శుద్ధి చేసిన తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారన్నమాట. పంచమృత్తికా పాలికలు కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసి దళాలు, గంధము, గుణ నైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కనిపిస్తున్నటువంటి పంచమృత్తికా పాలికలు పంచభూతాలకు నెలవై మన శరీరం అంతా కూడా పంచీకృతమైనటువంటి భావనలతో పంచీకృతమైనటువంటి అనేక రకాల అవస్థలను కూడి ఉన్నది కావున ప్రకృతికి ప్రతిసరగా ప్రకృతికి ప్రతిమాధ్యమంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఓం నమో వెంకటేశాయ. ఓం సుజీవహవ్యామృత సుజయనాగం శ్రీమినామ్యధరం శ్రీభ్యః ఉదేన సత్యం సాపాయన్ సుజన్మానసుజః పావకాః షణ్ణోన్ధత్తాంతసర్జతాం సంభ్రగ్రీం తేం తాయ నాగరాజమావాహయామి సహస్యస్మావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి పృథర్దేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమగ్యం సమర్ప్యామి ఇదమాచ్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నోః వేదామశ్రునాభగ స్వస్తి దేవేదనర్వణః స్వస్తి పూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తే ఆదిత్యాసోః వందనః విశ్వేః దేవానోః ద్యా స్వస్తే వైశ్వానరో వసరజ్ఞः స్వస్తే దేవా అవంత్రిభో స్వస్తే స్వస్తి నోః రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్ఖేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇతే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నాదాజానతా సంగామేమహి స్వస్తేనంతార్క్షమృష్టనిం మహద్దోతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసఖం సమత్సు బృహద్యసో నావవారుహేమ అంహోం చామాంగిరా సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాతాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వయం ప్రకాశమైనట్టి సర్వవ్యాపకమైనట్టి ఆత్మ మన మనోవృత్తుల వలన పరిమితమైనట్లు వివిధ నామరూపాలతో గోచరిస్తూ ఉంటుంది. ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపం కావున స్వయం ప్రకాశమానం. అజ్ఞాన మేఘాలు తొలగగానే స్వయం ప్రకాశమగు ఆత్మభానుడు బయటపడతాడు. కావున కనిపించేటటువంటి ప్రతి కైంకర్యం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించినట్లయితే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి వీలైనటువంటి అనువైనటువంటి సమకాలికమైనటువంటి భావనలే కనిపిస్తున్నటువంటి కైంకర్యాలన్నీ కూడా.
అందుకనే ఆత్మస్వరూపం జ్ఞానమే. ఆత్మజ్ఞానం వృత్తి జ్ఞానమైన మేధకు సంబంధించినది. వృత్తి చైతన్యం మూల అఖండ చైతన్యంలో లయమైనటువంటి నాడు ఆ లయమైన విధానం జీవభావం పోతుంది. ఆ రోజు వ్యక్తి చైతన్యం శుద్ధ అఖండ చైతన్యంలో లీనం కావాలి. జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అనేవి స్వరూప జ్ఞానపు ప్రతిబింబాలు మాత్రమే. మనం కలగంటున్నంత కాలం అది యథార్థంగానే కనిపిస్తూ ఉంది. అలాగే రాగద్వేషాదులతో కూడుకున్న సంసార జీవితం జ్ఞానోదయం కానంత వరకు కూడా యథార్థమైనటువంటి దానిలా గోచరిస్తూ ఉంటుంది. పారమార్థిక సత్తాలో ప్రవేశించినటువంటి వ్యక్తికి ప్రపంచం స్వప్నతుల్యమే. కనుక కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతిసర బంధనం కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. జ్ఞానోదయమై ఆత్మజ్ఞాన నిష్ట కుదరనంత కాలం కూడా జీవుడు చస్తూ పుడుతూ రకరకాలుగా సంసార బాధలకు లోనవుతూ ఉంటాడు. క్షణిక సుఖాలకు, కష్టాలకు గురి అవుతూ ఉంటాడు. వ్యావహారిక ప్రపంచం కూడా స్వప్న ప్రపంచంలా దానిని అధిగమించినంత కాలం వాస్తవమైన దానిలా భ్రమింపజేస్తూ ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక శిఖరాల నుండి చూస్తే రెండింటికి కూడా తేడా లేదు. రెండు కూడా క్షణికాలే. కావున కనిపించేటివన్నీ కూడా కనిపించకుండా కదిలిస్తూ ఉన్న చైతన్యం కోసమే ఉన్నాయి అనే విషయం మనకు ఏనాడు అర్థమవుతుందో ఆ రోజు మనకు కనిపించే ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క అంశగానే మనకు గోచరిస్తూ ఉంటుంది. ముత్యపు చిప్పలో తోచేటటువంటి వెండిలా అద్వయం సర్వాధిష్టానభూతమైనటువంటి బ్రహ్మం తెలియనబడినంత కాలం కూడా సృష్టి అంతా నిజమైన దానిలా కనపడుతూ ఉంటుంది. సర్వ సృష్టికి అంతర్భూతం బ్రహ్మ పదార్థమే. సృష్టి భ్రాంతి. ఒకే ఒక బ్రహ్మ పదార్థం మాత్రమే ఉన్నా అది మన భ్రమ వలన వివర్తము చెంది నామరూపాత్మకమైనటువంటి జగత్తులా గోచరిస్తూ ఉంది. సర్వాధిష్టానభూతమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకుంటే మిగిలేది అద్వైతమే. ఆ అద్వైత సిద్ధాంతానికి మూలమైనటువంటి పరమాత్మ ఉన్నది ఒక్కటే అని తెలియజేస్తూ ఆ ఒక్కదాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వాటంతటవే అందులోకే కలిసిపోతాయి. ఉన్న వ్యక్తమైనటువంటి పరమాత్మగా నేను గోచరిస్తాను అని స్వామివారు నిరూపించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శ్రీ వెంకటాద్రి సమస్థానం అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక అక్షర మాలికలో వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానము, వెంకటేశ్వరునితో సమానమైనటువంటి దేవుడు నభూతో నభవిష్యతి అని తెలియజేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం గమనించాలి. అందుకనే కార్యక్రమంలో ప్రతిసర బంధన కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు స్వాముల వారు. ఆ రకంగా ప్రతిసర బంధనం అంటే స్వామివారు ఇదిగో కళ్యాణ చక్రవర్తిగా ఒక దీక్షా కంకణాన్ని చేకొట్టడం. ఆ దీక్షా కంకణాన్ని చేపట్టడం అంటే వివిధములైనటువంటి అంతర్ధానమైనటువంటి ఆ విధి విధానాలన్నీ కూడా ఇదిగో ఈ లక్షణాలతో కూడినటువంటి విధి విధానాలకు నేను కర్తగా వ్యవహరిస్తూ ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక సూక్ష్మ నియమంతో ఆ ప్రతిసార బంధనాన్ని అర్చక స్వాముల వారు స్వామివారికి సమర్పిస్తారు. అంటే దీనిని వివాహ దీక్షా కౌతుక బంధనం అని కూడా అంటారు. ఈ సందర్భంలో స్వస్తి సూక్తం పఠిస్తారు. తదనంతరం తెరపట్టడం, మంగళాష్టకం చదవడం ఆచారం. 8 శ్లోకాలున్న లఘుకృతి మంగళాష్టకం. ఈ మంగళాష్టకం శ్రవణానందకరం. నూతన వధూవరులకు మంగళం కలగాలని రాగయుక్తంగా చదివే 8 శ్లోకాలకే మంగళాష్టకం అని కూడా పేరుందన్నమాట. కావున అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనం గమనించినట్లయితే మంగళాష్టకం తర్వాత సుముహూర్తం ఆసన్నమైనటువంటి చూర్ణికను చూపుతూ అది చదువుతారన్నమాట. ఆ భాగంలో వైకుంఠ వర్ణన ఉంటుంది. వివాహం జరిగే ప్రదేశాన్ని అలంకారికంగా చెప్పడం ఇందులోని విశేషం. ఈ చూర్ణికలో శబ్దాలంకారం కూడా ఎక్కువ. ఇది శ్రవక్పేయం. స్వస్తిశ్రీ కల్పద్రుమ కామగవి చింతారత్న నిర్జర గజాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధ గ్రాహ ఘమాయ మానాస్స భ్రంకష కల్లోల వేల్లితస్య మంజుల మంజీర కృతపేన నవమంజరీ లాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభంగ శృంగారస్య సకల గుణాధార పయక్ పారావారస్య మధ్యప్రదేశే హార నీహార పఠీర కర్పూర ప్రభాద గధా గాయమాన ధవల ద్వీపే సంతతో ధ్యాన పరివృతే సంతతామృత పరిపూరిత పరిఘావలయితే హిరణ్య ప్రాకార ప్రకాశమానే నవరత్న విచిత్ర తోరణద్వార శోభిత వివిధ సౌద విభ్రాజితే వైజయంతీ కాంతి నిరస్తరిత
నభోమండలే దివ్యవిలాసిని సహస్ర సంఖ్యాకీర్ణ విధి విరాజితే రాశీకృతాఖండ సౌభాగ్య నిర్మితే దివ్యనగరే శ్రీమతి వైకుంఠే విశ్వక్షేణాది ప్రధాన కింకరమందిర సందోహ విస్తృతే దుర్నిరీక్ష్య జయ విజయాది ద్వారపాలక సంరక్షిత బహుళ పరిజన పరివారస్య బహిరంగన చిత్ర విచిత్రత రత్నస్తంభ సహస్ర భాస్వస్తేజో విశేష విస్ఫూర్జిత మహనీయ సభామండప మధ్యస్థ మహాసింహాన నాధిరూఢస్య దివ్యస్త్రీ వీజ్యమానచామరస్య బ్రహ్మేంద్రాది త్రయస్త్రింశత్కోటి దేవతా సంఘాత ఘార్నాయ మానసభా సన్నివేశస్య పరతః ప్రవర్తిత దివ్యస్త్రీ వర్తనావలోకన సావధాన చతురస్య కందర్పకోటి సౌందర్య దుర్యస్య ఉత్పుల్ల పుండరీక విశాలలోచనస్య బాహూ విటాపారుద్భూత శంఖచక్ర గదాభయ భరితస్య దేవదేవస్య శ్రీపతేః పురుషోత్తమస్య భగవతో నారాయణస్య ప్రసాదేన సంవత్సరాయ నర్తుమాసపక్ష తిదివార నక్షత్రయోగకరణలగ్న హోరాద్రేక్కాన నవాంశ ద్వాదశాంశ త్రిశాంశ త్రింశదంశక నిరంతర మనుకూల శుభాశోభనా సర్వే గృహాస్సు నక్షత్రాశుభై కాదేశ స్థాన ఫలదా వరదాస్సు ప్రసన్న సుముహూర్త భవంతు అనేటటువంటి చూర్ణిక దివ్యమైనటువంటి ఒక మనోభావనను స్వామివారికి ఈ విధంగా వడ్డిస్తారనమాట. చూర్ణికానంతరం జీలకర్ర బెల్లాన్ని వధువు నెత్తిపై పెట్టడం ఆచారం కదా. ఆ సందర్భంలో అఘోర చక్షు అనే మంత్రాన్ని పఠిస్తారు. ఈ మంత్రార్థం శుభదృష్టితో సౌమంగళ్యంతో సౌభాగ్యవతిగా వర్ధిల్లు, మన పశు సంపద అభివృద్ధి అయ్యేలా మంచి మనస్సుతో ప్రవర్తించు, వీరులైనటువంటి పుత్రుల్ని కను, దేవతలు మెచ్చే విధంగా నీ ప్రవర్తన ఉండని, మనకు మన బంధువులకు పశువులకు శాంతి కలగని అని మంత్రార్థం ఉంటుందన్నమాట. ఓం నమో వెంకటేశాయ. శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మై దేవాద్రుణమాజంతామయ్యాపూర్వేరిష్టాస్యాం తనువాసువీరాः మహ్యే జంతువ్యానహవ్యాగోర్తిసత్యామన సౌమ్యస్తు ఏ నామానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసోధివోచతామి ఉద్ధ్వన్యమానమస్యామేధ్యం పాప్మానం యజమానస్యంతు శివానः సంతః ప్రదశ్చన్నామాత పృథివీతోకసాత పూతః సౌమ్య కృణధ్వమృష్ణాహోతించదే అష్టావందగమృతనాభిషాహం येन దేవాసు జనన్యవిస్త్రియాः సూర్యేణ బ్రహ్మరతదాబ్దరతైకించక్రం యద్గాతదహం విశ్వే దేవాసో అనుజన్మాంజాతగ్శ్రోత్రం తే చక్రే ఆస్వాహాన్ దిపంతాః కర్మణేవాన్ దేవేభ్యశ్చ గయం యదమాపస్వాః జాతవేదో భువనశ్రేతి హింసర్జనిషదేః అగ్నిపదీకో కృతయోన్యగ్నికృతే సమిద్ధోదమస్యాన్నుదేవాన్ అయితేన మనస్వానమతేన మనస్వా సరస్తేన మనస్వా దేవ తప్పసువ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధ్వీమస్రచ వేనావః స బుద్ధ్యామాస్పృష్టా సశ్చనమేత శివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతమావాహయామి ప్రజామావాహయామి హిరణ్యర్భావాహయామి బ్రహ్మసేదమాసనం సోమో దేనగం సోమార్వంతమా సోమో వీరం కర్మణం దాతు సాధన్యం సగం సభే మిత్రశ్రవణం యోధా తస్మై ఓం భూస్వామావాహయం భూరజ్ఞాంగమావాహయమగం స్వ ఇందుమావాహయం ఓం భూర్భువ స్వ చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సూతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సూతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమానంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేస్థ వైష్ణవ్యేస్థ అగ్నిస్థ వాయుభూతేస్థ విష్ణోర్మనసా భూతేస్థ యజ్ఞస్థ పావనేస్థ పరశరస పవిత్రేస్థ వైష్ణవ్యో దేవసవితపసపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్సరస్మిరాపో దైవీరగ్రే భువోగ్రే భువోగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రవత్తూర్యయుజమింద్రనథం సూర్య విష్ణవే నమః విష్ణోస్తు భోసి దక్షతా విష్ణోస్తు భోసి పశ్చిమస్వదత్తాన్ దివేభ్యో విష్ణోస్తు భోసి श्रुतासी घृतासी ध्रुवासी तारणासी वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातिमिच्छा प्रणयज्ञं देवतावध्यतनागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुतां यत्र लोकस्तत्रयं यज्ञं यजमानशदेहि
ఓం ప్రణయ సోమావ ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చా ప్రణయజ్ఞం దేవతావధ్యతన్నాగసృష్టేజమానవస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రలోకస్తత్రమం యజ్ఞం యజమానం ఛదేహి ఓం ప్రణయ కో వః ప్రణయతు స వః ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞం సగం సాధయంతనః ఇదం వదంతి కృతపుష్టావదాగసహస్రపోషం యజమాన్యంఛతి దక్షప్రదో బ్రాహ్మణి తీర్థేన ప్రజాతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్ని సోమావాహయామి ప్రజాతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసోనావాహయామి మరుతమావాహయామి రుద్రాణావాహయామి అభావసృష్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్టనపామింద్రాష్టనపామిజ్ఞేష్టనపామి సోమాష్టనపామి అగ్నేయష్టనపామి సోమాష్టనపామి అగ్నిసమాహాభ్యాష్టనపామి ప్రజాపతిష్టనపామి బ్రహ్మణే దుష్టనపామింద్రాష్టనపామి సుభ్యాష్టనపామి మరుద్భ్యాష్టనపామి రుద్రేభ్యాష్టనపామి అవాపసృష్య ఓం శ్రీ మహావిష్ణువేష్టనపామి మిత్రాష్టనపామి వరుణాష్టనపామి ఆదిత్యేభ్యోష్టనపామి సుభ్యాష్టనపామి భూష్ణేష్టనపామి కక్షాష్టనపామి కక్షదేవ సోమాష్టనపామి ఔపాసన యజ్ఞాష్టనపామి యజ్ఞదేవేభ్యో దేవేభ్యోష్టనపామి ఆజ్యంత్రి ప్రతిశ్రయామి చరంత్రి ప్రతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమిత స్వాహ అమృతమసవారుణమసి అంతర్దమృక్ష అంతర్ధారాదయ ప్రతిష్టరక్ష ప్రతిష్టారాదయ చిక్వైస్వాప్న త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్వతి స్వాహ వాక్పతిస్వాప్న త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్వతి స్వాహ దేవస్థా సవితాప్న త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్వతి స్వాహ కరసంపూర్ణవా సమిత గృహీత్వా మూలాగ్రాభ్యాం స్పర్శయిత్వా అభ్యర్చ్య అక్షతాం ఆజ్యాం ఈశానాయన్మ బ్రహ్మణేన్మ సోమాయన్మ అగ్నేన్మ జాతవేసేన్మ సోసేన్మ వరప్రసేన్మ పంక్తిరాసేన్మ సర్పణేన్మ వైశ్వానరాయన్మ అగ్నిపురుషాయన్మ ఐతేన్మనిస్వానుతేన్మనిస్వా సస్తేన్మనిస్వా దేవసవితప్రసభా షష్ఠిశతసహస్రాహాని తమక్షమర్భమానయ అంత్యజ్ఞాత్మా జాతవేదస్తేనేధ్వసౌధేజయద్వజయాస్మాన్ ప్రజాపశుబ్రహ్మోత్సేనాన్నాద్యేన్ సಮೇధ్య అస్మిన్ ఔపాసనాలింగే బ్రహ్మన్ సమిద్ధం ఆధాస్యే ఆధస్వా సಮೇధయ స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతియే స్వాహ నిత్యాదిశానంతం ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాయ స్వాహ ప్రజాపతియే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆయితేభ్య స్వాహ అశుభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షే సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదిష్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఓం భూ స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం ఆఘార హోమాంతే స్వరమంతరవర్యాత్రణాత్ ప్రాయస్తాత్తమతో దేవాదివిష్ణుం హోష్యైతేన్మనిస్వా అనుమతేన్మనిస్వా సరస్తేన్మనిస్వా దేవతపసవా ఓం మతో దేవాహం తనతో విష్ణుచక్రమే దివ్యా సప్తధాం విస్వహ ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవదం సమూఢమస్వాగం శ్రేయ స్వహ త్రీణిపదావిచక్రమే విష్ణుగోపాదాభ్యः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि वसेतो वृतान् वसते इन्द्रस्येजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यमोजार्धभागं तत्सविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ఉన్నదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు కన్నుల నిత్తురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే సమస్త వేదార్థ విదే విఘనసే నమ శృతిస్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘనోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రేమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటిబ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావర్ణీరావృతే अस्मिन्मातिब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकुर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातलतलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक स्वर्लोक महर्लोक जनालोक तपोलोक सप्तलोकाख्य षल्लोकानाम् अधोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सार्वभौम सुप्रदीकाख्य अष्टदिग्दंड सुंडादंडोत्तंबिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिंधुमती गंधवत्यलकावती शोवती इति अष्टदेवपुरी विराजिते इंद्राग्नि यवनिऋत्य वर्णवायु कुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकचलवलयिते लवणेक्षसरासर्पिदधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णोपरिवृते जम्बूप्लक्षचक्रवञ्च सकदान्मणिपुष्करागाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयसह्यदृक्तमदृक्तमद्विन्द्यपदयात्राख्य सप्तगुणपर्वतविराजिते भारतकिंपुरुषहारी लावतभद्राश्रकेतुकमालकरमणकगुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं
దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితరామా సంఘాతవ కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తరైः సూర్యమఠపర్యంతం కతరాశీర్వత్సహస్రావసానే ఏకైకతిలాపగ్రహణక్రమేణ సర్వరాశ్రవగ్రసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టమత్రాత్తాత్వర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామ్యర్చావతార స్వరూపరూపణవైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదియుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహో అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరుణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకరరాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవచవనాప్నువానార్వైదలవంచార్షే ప్రవరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్కాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప అవత్సారణైధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్దాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య కాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. ఓం నమో వెంకటేశాయ.
పుష్పమాలిక సమర్పణంలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారం. అయితే మహాసంకల్పం అనంతరం చెప్పే ప్రవరలో వధూవరుల కులగోత్రాదుల పరంపరలు చెప్పడం సంప్రదాయం. ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి. అందుకనే స్వామివారికి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు, అంగీరస బృహస్పత్య భరద్వాజత్రాశ్చేయ ప్రవరాన్విత భరద్వాజస గోత్రాయ అచింత్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ శ్రీనివాస పరబ్రహ్మణేవరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి. ఇక్కడ స్వామివారు దివ్యలీలా విశేషాదుల చేత సమస్తము వ్యాపించున్న పరమాత్మ కావున స్వామివారు ఒక కేంద్రంగా ఎంచి ఈ ప్రవరులు చెప్పడం ఒక ఆనవాయితీ. అంతేకాని మూల విరాట్టు, ఈ విశ్వానికే మూల విరాట్ అయిన ప్రభువుకు ఒక ప్రవర, ఒక ఋషుప్రోక్తం అనేటివి ఉంటాయా అంటే ఖచ్చితంగా ఒక సాంప్రదాయాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు, ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనకు చెప్పేటటువంటి విధి విధానాలు ఈ విధంగా ఉండాలని చెప్పడం కొరకే స్వామివారు ఒక లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతినిత్యము తాను స్వీకరిస్తూ ఉన్నారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని. అంటే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యా, ధర్మంలోనూ అర్థంలోనూ కామంలోనూ ఈ స్త్రీని వదిలి వెళ్ళవద్దు అని పురోహితుడు చెప్పగా, నాతి చరామి వదిలి వెళ్ళను అని వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞ స్త్రీ విషయంలోనూ ఇంతే ఉంటుందన్నమాట. ధర్మముఖంగా అర్ధకామాలను సాధించి ప్రశాంతతను పొందడమే విముక్తి. దీన్నే హిందువులు మోక్షం అంటారు. కనుక జీవితాన్ని పండించుకోవడానికి అతి చక్కనైనటువంటి మేలైన నావ ఏదైనా ఉంది అంటే అది వివాహ మహోత్సవం. కావున ఈ 4 హైందవ జీవితాల కళ్యాణ మండపానికి 4 స్తంభాలుగా ఉంటాయన్నమాట. అందుకనే సత్సాంగత్యం పెంచుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు కదా శంకర భగవత్పాదుల వారు. మంచివారి స్నేహం వ్యసనాల నుంచి విముక్తి కలిగిస్తుంది. దాని చేత వ్యామోహం సన్నగిల్లుతుంది. అంచేత నిశ్చల స్థితి ఏర్పడుతుంది. ఇదే జీవన్ముక్తి. అందుకనే మాకు నీ మీద భక్తి శాశ్వతంగా ఉండాలి, నీ భక్తులే మాకు స్నేహితులు కావాలి, మాకు అపారమైన భూతదయ, పశ్చాత్తాపం, పరోపకార బుద్ధి ఉండాలి, అలా జీవించేటటువంటి అవకాశం కలిగించు స్వామి పరమాత్మ అని చెప్పేటటువంటి విధి విధానాలలో ఒక కైంకర్య నిష్ఠాగరిష్టమైనటువంటి ఒక స్వరూపమే ఈ కళ్యాణ మహోత్సవం. కావున ఈ జగత్తంతా దేనికోసం ఉన్నది, ఎవని చేత జనించి ఉన్నది. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభౌనీశ్వరునే శరణంబు వేడదనని భాగవతంలో ఉన్నట్లుగా అసలు ఈ సృష్టి మూల కారణమైనటువంటి వాడెవరు, సృష్టికి విధానమైనటువంటి వాడెవరు, నిధానమైనటువంటి వాడెవరు, కర్త భర్త భోక్త అన్నిటికీ శాసనకర్తగా ఉన్నటువంటి వాడెవరు అని మనం ఆలోచించినట్లయితే సాక్షాత్ పరమాత్మ మనకు గోచరిస్తాడు. అట్లాంటి పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీనివాస ప్రభువు కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది లోక కళ్యాణకారకమైనటువంటి తంతు కావున మనందరం కూడా ఆ విధి విధానాల్లో పాల్గొంటూ ఉన్నాం. కనుక వివిధాలైనటువంటి అనేక కైంకర్యాల్లో ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టము మాంగళ్య ధారణం. మాంగళ్య ధారణము అంటేనే అదొక సూత్రం. దేనికి సూత్రము? సూత్రము అంటే ఒక త్రాడు. దేనికి త్రాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలన్నీ ఒక ఎత్తు, ఆ సూత్రంలో ఉన్నటువంటి భావజాలం ఒక ఎత్తు. అంటే ఒక ప్రతీక. ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల కంటే అందరికంటే కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ప్రతి ఒక్క పురుషుని జీవితంలో భార్యకు ఆ మాంగళ్య ధారణం జరిపేటప్పుడు ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు పురుషుడు. ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండడమే ఈ యొక్క జీవిత విశేషం యొక్క లక్షణం. ఈ కళ్యాణ కైంకర్య విధికి అతి విశేషవంతమైనటువంటి లక్షణం అన్నమాట, ప్రధాన కర్తవ్యం కూడా. అందుకే భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అన్యోన్యత దేనివల్లనూ చెడిపోకూడదు. ఒక వ్యక్తి వల్ల కావచ్చు, ఒక వస్తువు వల్ల కావచ్చు, ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, ధనం విషయంలో కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, రకరకాలైనటువంటి వైభవోపేతమైనటువంటి వివిధ వర్గాల వల్ల కావచ్చు. కానీ ఏ విధంగానూ కూడా ఏ వస్తువు చేత కూడా ఏ రకమైనటువంటి అంతరాయం కలగకుండా నేను నీకు
జీవితాంతం కంటికి రెప్పలా నేను బాసటగా ధీటుగా నిలబడతాను అని చెబుతూ ఆ వరుడు ప్రతిజ్ఞ చేసేటటువంటి విధానం ఎంతో గొప్ప వైదిక సంస్కారం అన్నమాట. అందుకనే భారతీయ వైవాహిక వ్యవస్థ అంటేనే ఈరోజు కేవలం భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచమంతా కూడా ఈ విధి విధానాలను పాటించడానికి సిద్ధంగా ఉంది. కనుక సనాతన ధర్మంలో ఇంత గొప్ప విధి విధానాలు ఉండడం, ఇంత గొప్ప కైంకర్యాలు ఉండడం, మానసికంగా జరిగేటటువంటి యజ్ఞాలన్నిటికీ కూడా బాహ్యంగా కనిపించేటటువంటి కైంకర్యాల రూపంలో చూయించడం అనేది ఎంతో గొప్ప విధి విధానాలలో ఒక మేలైనటువంటి ఒక ప్రయోగం. కావున కళ్యాణ కైంకర్యాలన్నీ కూడా ఎప్పుడు ఒక శుభకార్యాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకనే 4 కళ్ళు 2గాను 2 మనసులు 1గాను ముడిపడేటటువంటి ఈ సందర్భంలో, ఈ కళ్యాణ మహోత్సవంలో అనేక రకాల కైంకర్యాలు జరుపుతూ ఉన్నప్పటికీ కూడా స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఏమాత్రము శోభ తగ్గకుండా ప్రతినిత్యము కూడా నూతనోత్సాహంతో ఉంటూ ఎప్పటికప్పుడు స్వామివారు కొత్త వెలుగులతో వెలుగుతూ ఉంటాడనమాట. స్వామివారు సాక్షాత్తు తిరుమల దివ్య క్షేత్రాన. కావున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు నిత్య జగన్మోహనాకారుడై ఆ జరిపించుకునేటటువంటి కైంకర్యాలన్నిటిలో కూడా విశేషంగా ఒకదానికొకటి పోటీ పడుతున్నాయా అన్నట్లుగా ఈ కైంకర్యాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉన్నటువంటి ఆ పరిమళ భరితమైనటువంటి పుష్పాదులన్నీ కూడా నా జన్మ ఒక్క క్షణమైతే చాలు కదా తండ్రి పరమాత్మ, నీ పాదాలను ఆ స్పర్శించి నా జన్మ ధన్యమవుతుంది కదా అనే ప్రతి ఒక్క పుష్పము కూడా ఆరాటపడుతూ ఉంటుంది. కావున వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లు ప్రయత్నం చేసేవారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటూ ఉన్నాడు. మనుష్యానాం సహస్రేషు అని గీతలో శ్రీకృష్ణ ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు కదా. ఆ విధంగా ఏ ఒక్కడో నన్ను తెలుసుకునడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆ ఒక్కరిని నేనే ఎందుకు కాకూడదని ప్రతి ఒక్కడు అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు మన్మనా భవమద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్వైవం ఆత్మానం మత్పరాయణః. ఎవడు నాకు మత్పరాయణుడై నన్నే అతిగా పతిగా గతిగా సర్వంగా నన్నే ఎంచుకొని భావన చేస్తూ ఉన్నాడో, భక్తిపూర్వకమైనటువంటి విధి విధానాలన్నీ నాకే సమర్పించుచున్నాడో అట్టివాడే ముక్తుడు అనబడుచున్నాడనమాట. అలా భగవంతుని యొక్క దివ్య సాక్షాత్కార రూపాన్ని దర్శించడానికి మనం విశ్వమంతా వెతకక్కర్లేదు. ఎందుకు? విశ్వమంతా తానే ఉన్నాడు కావున మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిమితమైన చక్షులతో, పరిమితమైనటువంటి జ్ఞాన నేత్రాలతో, పరిమితమైనటువంటి దేహ ఇంద్రియాలతో భగవంతుణ్ణి పరిమితములైనటువంటి స్వరూపంగానే భావించు అర్చించడం వల్ల కూడా మోక్షం వస్తుంది అని చెప్పడానికి భారతీయ విగ్రహావస్థ మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకే అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం సుమంగళీర్యం మధోరిమాగం సమేధపశ్చదా సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం విపరేతన శ్రియే జాతశ్రియానిర్యాయ శ్రియంబజో చరిద్భ్యో దాది శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తు వంతో మహాంతో నున్నంతు సుముహూర్తోస్తు. మాంగళ్యంతంతు నానేన లోకరక్షణ హేతవే కంఠే బద్ధాంశభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తు భవంతో మహాంతో గృహ్ణन्तు. ప్రజాపతిస్త్వాముఖం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేధపశ్చత సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం విపరేతన. మేధినీ దేవీ వసుంధరా స్యాతు సుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. తదేం రాజావృణోన్మన్నదాం ధేగ్వస్త్రీపత్రవహనరథా స్వః ఇమం మే వర్ణస్త్రీహోద్వారముడియాత్మా వస్త్రాజగే స్వః తత్వాజాం బ్రహ్మణా వందమానస్తాశాః స్తేజమానోభిర్భిः అహేడమానవర్ణేః బోధర్షిం సమాన ఆయుః ప్రమోషి స్వః తన్నోగ్నేవర్ణస్య విద్వాన్ దేవస్య డవయాశిష్టాః యజుష్టావన్నితమస్వజానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వః తత్తన్నోగ్నేయమభవతి నేతిస్యాస్యాం స్వవ్యష్టౌ అవయక్షణవర్ణగమ్రాణో విహిమ్డిం సహోనియధి స్వః తమగ్నే అయాస్యాసన్మనసా ఇతః అయాసన్ హవ్యమూచే యానో దేహి వే జగ్గు స్వాహ. ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ. ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితాః ప్రాసావీః. ఓం భూః అతివిరక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే. ఐతే నమనిస్వ హనుమతే నమనిస్వ సరస్తే నమనిస్వ ద్వివిధప్రసవ ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్య. ఇమాం లాజానౌపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యవ బ్రూతే అగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్తరే పదరే ధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజుసా స్వాయుషోదో హృదీనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వయం ధారావదన్యాయివ అతిగాహే మహేద్భ్యః. ఇమాం రాజానాపామి సమృద్ధికరణాన్ మమ సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యవబ్రూతే అగ్నౌ రాజానౌపంతి దీర్ఘాయురస్తరే పదరే ధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదో హృదీనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వయం ధారావదన్యాయివ అతిగాహే మహేద్దిశః. ఇమాం లాజానాపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యవబ్రూతే అగ్నౌ రాజానౌపంతి
दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातय मम स्वाहा उदाजुषा स्वायुषोदो दीनागुम्सेनोत्तजन्यस्य सुष्मेण दस्तामृतागम् अनु विश्वावदत्तया विंधारावदन्यायव अतिगाहे महिद्दिशः ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अयते नमः गुस्थाः नुते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः दिवसप्रासावीः ओम भूवज्वरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं राजहोमान्ते स्वरमन्तरविर्यातरणात् प्रायस्तात् थमुतो दिवादिवैष्णुं होष्येतेन मुनिस्वा अनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा दिवसप्सवा ओम मतो देवाहुंतनतो विष्णुचक्रमे दिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवदं समूढमस्वां श्रेय स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तेतो व्रतानि विश्वसि इन्द्रस्य युद्धसखा स्वाहा तद्विष्णोः परमं परगं सदा पश्यन्तु सूर्यः दिवीवचक्षुरातज्ञ स्वाहा तद्विप्रासो वन्यभोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्योत्तरं वदज्ञ स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अयते नमः गुस्थाः नुते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसवितः प्रासावीः ओम भूः अतिविरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं कर्मसाफलतं पृष्ठातन्त्रं करिष्ये तेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा दिवसप्सवा यदस्य कर्मणोत्तिरितं विद्यान्येन महाकरम् अग्निस्य षष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठगते सोतः दावतीनां कामानागसमुत्तरेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्ने नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तवते नमो वास्तवते स्वाहा जन्मात्मनम् इन्दाबोधग्निस्तत्तनरः जातवेदावचस्य स्वाहा पुनरग्निश्चक्षुरात्मनिन्द्र बृहस्पति पुनर्व्याश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा आश्रावितमुत्याश्रावितं षट्कुलमतनोक्तं च अग्ने अतिरिक्तं कर्मणो यच्छेनं यज्ञः पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा कृतः देवान् स्वाहा येधोऽस्येषु धीमहि स्वाहा समिधसि तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तैषा सप्तशः सप्तामप्रियाणि सप्तहोत्रा सप्तधात्वा इति सप्तयोनिरावृण स्वाहा स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं वोषधिवनस्पतिगन्धर्वा शेषभुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पतिर्जीर्णं वोषधिवनस्पतिगन्धर्वा शेषजीर्णज्ञ स्वाहा समन्तां भयविषाकुतेन समादित्यैरुषभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधर्नस्पतिगन्धर्वास्य त्रिप्यन्तां यदक्षपदामः प्रविदामः साक्ष्यमस्तत्रिप्यन्तां तेन्मुखस्ताः सरस्तेन्मुखस्ताः देवतप्रासावीः पवित्रं स पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तत्सन्मे भूयात् स्वाहा अक्षतमक्षतेजो कृपामे दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णुः सदनमसि पश्चिमतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा बवोषधयो मरुदां वृषधयश्च दिवं गच्छतो नो वृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेरपदे नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्रियायुषं जपदग्ने कश्यपस्य त्रियायुषं
त्र्यदेवानाहं त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय सदञ्चवर्षे त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय सदञ्चवर्षे त्र्यायुषम् आपोहिष्टामय अभोस्तान ऊर्जेदादना मेहरणाय चक्षे अपस्वतमारदस्तस्य भार्यतेन उषतिरिव मात्रः तस्मारिमापो शक्त्या इन्मदा आपो जनेधादिनः नित्यज्ञरस्तिनाहं हरस्ति भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यन्दृशे योदगोन्मतोद्वात् विभ्राजमानसरसमध्या समावृषपौरोहिताक्षसूर्यो प्रसन्मनसा पुनातु कायेन वाचा मनसेन्द्रियैर्वा वृद्धात्मना वा पुति स्वभावात् करोमि यद्दसकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथा संप्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि गुरोभारं निवेदयामि सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. కార్యక్రమంలో శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో లాజహోమం జరుగుతూ ఉన్నది. లాజహోమం చక్కగా నిర్వహించారు అర్చక స్వాముల వారు. లాజలంటే పేలాలు. వరుడు వధువు సహాయంతో హోమం చేయించడం ఈ కైంకర్యం యొక్క విశేషం. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘసుమంగలిగా ఉండాలని భావించడం లాజహోమంలో ఉన్నటువంటి ఆంతర్యం. అదిగో కనిపిస్తూ ఉన్నది కదా, వారణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఓ చెలియా, శ్రీకృష్ణుడు మోహనాకారుడు. అతడు వస్తూ ఉంటే చుట్టూ 1000 ఏనుగులున్నాయి. ప్రదక్షిణంగా కృష్ణుడు ఊరిలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో పురజనులు ఊరంతా సింగారించారు. పచ్చతోరణాలు కట్టారు. పూర్ణకుంభాలతో ఎదుర్కోలిచ్చారు. వైదికాగ్రేసరులు స్వస్తి వాచనంతో ఆహ్వానిస్తూ ఉన్నారు. పురజనులు వాకిటి తిన్నెలలో బంగారు పాత్రల్లో తీర్థం నింపారు. నీరాజనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. పట్టణవాసులంతా అమితోత్సాహంతో సంబరం జరుపుకుంటూ ఉన్నట్టు కలగన్నారు. ఆ విధంగా శ్రీకృష్ణుని యొక్క భావజాలాలన్నింటినీ అక్కడ కుమ్మరిస్తూ ఆ భక్తి విశేషాదులన్నింటినీ కూడా తెలియజేసే విధానమే ఈ యొక్క కైంకర్యం అన్నమాట. అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం. ఎంత శోభాయమానంగా వెలుగుతూ ఉన్నారో చూసారా. అమ్మవార్లు, అయ్యవారు ఈ నిత్య లీలా విశేషాదులలో తేలియాడుతూ అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను శ్రీదేవి భూదేవి వారికి కూడా సమర్పించి అమ్మవారి యొక్క కంఠసీమకు అలంకరించబడినటువంటి ఆ మాలను మరలా స్వామివారికి అలంకరింపజేస్తారు. దీనినే మాలా పరివర్తన కార్యక్రమం అంటారు. మాలా పరివర్తన కైంకర్యం. అర్చక స్వాముల వారిచే ఈ యొక్క దివ్య విశేషాదులను మనం తిలకిస్తూ ఉన్నాం. ప్రపంచం నలుమూలాదుల నుంచి కూడా ఈ యొక్క విధి విధానాలను, ఈ కైంకర్య విశేషాదులను మనం అనేక రకాలుగా తిలకిస్తూ ఉన్నాము. అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ప్రపంచానికి ఏ విధంగా సహాయం చేస్తున్నదో మనం గ్రహించాలి. తిరుమల క్షేత్రంలో ఉన్నట్లుగానే భావన చేసేటట్లుగా మనందరికీ ఈ అవకాశాన్ని కలిగించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి మనం ఎంతగానో రుణపడి ఉంటాము. కావున స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదులన్నీ కూడా ప్రత్యక్ష మాధ్యమం ద్వారా చూస్తూ ఉన్నాము అంటే మనం కూడా తిరుక్షేత్రంలోనే ఒక అద్భుతమైన భక్తుని యొక్క పాత్రను పోషిస్తున్నాము అనేటటువంటి ఒక భావన మనకు కలుగుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారు ఇప్పుడు మాలా పరివర్తన కైంకర్యం అనేటటువంటి ఒక నిర్వహణను చక్కగా జరిపించుకున్నారు. అదేవిధంగా
విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో అవలీలగా ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుక్షేత్రంలో ఈ యొక్క కైంకర్య విధులను ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి భక్తాదులు ఎందరో ఉన్నారు. అదిగో కనిపిస్తున్నటువంటి భక్తాదులందరూ కూడా ఏకకంఠంతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి దివ్యమైనటువంటి నామంతో స్వామివారిని కీర్తిస్తూ అర్చిస్తూ పూజిస్తూ ఆత్మను తన వైపు వడ్డి ప్రవర్తిస్తూ ఒకే ఒక్క భావంతో ఒకే ఒక్క మనస్కులై ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అంటే ఇది ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా. కావున సభక్తిపూర్వకంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని చూసినంత మాత్రాననే ఆ యొక్క పుణ్యం అందరికీ అబ్బుతుంది. కావున ఎన్నో జన్మలలో పొందినటువంటి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నట్లుగా అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానసారాన్ని ఆధారం చేసుకొని ఈ జన్మలో మనకు ఉత్తమ గతులు ఏర్పడుతూ ఉన్నాయి, జ్ఞానం ఏర్పడుతూ ఉన్నది. ఆ జ్ఞానాన్ని దేనిగా మనం ఉపయోగించుకోవాలి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్నే జ్ఞానము అంటారు, ఆత్మకు సంబంధించిన ఆత్మజ్ఞానం అంటారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే
ఓ